అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు అలాగే కందులు దుర్గేష్ గారు మనతో ఉన్నారు. మరిన్ని విషయాలు మాట్లాడే తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం. ఇటీవల పవన్ కళ్యాణ్ పర్యటన అయితే తూర్పుగోదావరి జిల్లా రద్దు అయిన కారణాలు ఏంటో మరిన్ని విషయాలు అడిగి తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, పవన్ కళ్యాణ్ పర్యటనగా రద్దు అవడానికి కారణం ఏంటంటే? కేవలం ప్రభుత్వం యొక్క నియంతృత్వ విధానాలే ఆగడానికి కారణం. ఎందువల్లంటే ముఖ్యమంత్రి గారు పర్యటన చేయడానికి రాని అడ్డంకులన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారి పర్యటనకి మాత్రం వస్తాయి. వాళ్ళు చెట్లు నరికేయచ్చు, దుకాణాలు మూయించేయచ్చు, స్కూళ్ళు మూయించేయచ్చు, సెలవులు ఇచ్చేయచ్చు, పరదాలు కట్టేయచ్చు, ఏ రకంగా అయినా వాళ్ళు పర్యటన చేసుకుంటారు. కానీ పవన్ కళ్యాణ్ గారు లాంటి ప్రజాకర్షణ ఉన్నటువంటి నాయకుడు రాజ్యాంగబద్ధంగా మాకు కల్పించినటువంటి భావ ప్రకటన స్వేచ్ఛని ప్రకటించడానికి ఆయన పర్యటనకు వస్తే రకరకాల ఇబ్బందులు పెడతా ఉన్నారు. హెలిప్యాడ్ లేదని, లేకపోతే హెలికాప్టర్ ల్యాండింగ్ కాదని ఇలాంటి వంకలు చెప్పి అధికారులతో చెప్పించి ఆపిస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం అని మేము అడుగుతా ఉన్నాం. మీరు ఎలాగ ఆపినా ఏం చేసినా అరచేతిని అడ్డుపెట్టి సూర్యోదయాన్ని ఎలా ఆపలేరో అలాగ పవన్ కళ్యాణ్ గారి యొక్క ప్రచారాన్ని మీరు ఆపలేరు, మీ యొక్క పార్టీ పతనాన్ని కూడా మీరు ఆపుకోలేరు అనేటువంటి మాట చెప్తున్నారు. పర్యటనకు సంబంధించిన ఎటువంటి పర్మిషన్ మాకు పూర్తి స్థాయిలో అందజేయలేదు, దాని వలన ఆగిందని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. ఏమీ లేదని అన్ని రకాలుగా కలెక్టర్లని, ఎస్పీలని అందరినీ కలిసి మా ఎక్కడికక్కడ కాకినాడలో, అదేవిధంగా రాజమండ్రిలో, అమలాపురంలో, బేవరంలో 4 చోట్ల కూడా మా నాయకులు అందరూ కూడా వెళ్ళి కలెక్టర్లని, అదేవిధంగా ఎస్పీలని అందరినీ కలిసి ఒక విజ్ఞాపన పత్రం ఇవ్వటం, అనుమతి కోసం కోరడం ఇవన్నీ జరిగినాయి. వాళ్ళు కావాలని ఆపేటప్పుడు ఇవన్నీ కూడా అబద్ధాలు చెప్తారు, అంతే సహజం కదా. అది వాళ్ళు కావాలని ఆపారు. ఏది ఆపినప్పటికీ కూడా ఈ ప్రచారం ఉధృతంగా ముందుకు వెళ్ళేదానికి ఇక త్వరలోనే సమయం ఆసనమైంది. ఎప్పుడు ఉండబోతుంది మళ్ళీ పర్యటన, ఎప్పుడు ఉండబోతుంది నిర్ణయం చేస్తున్నారు. ఒక 3-4 రోజుల్లో చెప్తాం మీకు. ముఖ్యంగా ఈ జనసేన టీడీపీ పొత్తులో భాగంగా రాజమండ్రి రూరల్ నుంచి ఎవరు పోటీ చేయబోతున్నారు? ముఖ్యంగా ఒక పక్కన సిట్టింగ్లకే స్ట్రీట్లు అంటూ ఒక పక్కన చెప్తున్న గోరంట్లో చెప్తున్న పరిస్థితి, పక్కన చూడండి. ఇవన్నీ పొత్తులకు ముందు జరిగినటువంటి అంశాలండి. ఇంకా చివరిగా ఎవరు పోటీ చేస్తారనే దాన్ని నేను చెప్పే కంటే కూడా నాకు ఉండొచ్చు కోరిక, వారికి ఉండొచ్చు, ఎవరికైనా కోరిక ఉండొచ్చు, కానీ అంతిమంగా మా ఇద్దరి అధినేతలు కలిసి కూర్చుని చెప్పాల్సిన అంశం అది. త్వరలోనే వాళ్ళు చెప్తారు. పక్కన రాజనగరం ఇచ్చో, పక్కన రాజమండ్రి రూరల్ కూడా ఇవ్వడం ఎలా అవ్వదని చెప్పేసి అధినాయకులు కూడా చెప్తున్నారు. ఇదేం ఇప్పుడు పొత్తు జరిగేటప్పుడు మీకు రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో కొన్ని నియోజకవర్గాలు జనసేన తీసుకుంటుంది. జనసేన ఎక్కడ బలంగా ఉందో అక్కడ తీసుకుంటుంది తప్పితే ఈ పక్కనిచ్చాం, ఆ పక్కనిచ్చాం, ఈ కులం, ఆ మతం ఇటువంటి ఏమీ లేదండి. అందరికీ సంబంధించి జరుగుతుంది పొత్తు. ఇది వేరే చోట జనసేన పోటీ చేయదు, ఇక్కడ చేస్తుంది, ఎక్కువ చేస్తుంది. అలాంటప్పుడు సహజంగా తీసుకోవాల్సిన బాధ్యత మాకు ఉంటుంది. అంటే మీరు కూడా నిడదవోలు నుంచి కూడా పోటీ చేస్తారు, ప్రచారం కూడా జరుగుతుంది దాని కూడా. అంటే రాజమండ్రి రూరల్తో పాటు పవన్ కళ్యాణ్ రావచ్చు, అదేమి లేదు. నేను రాజమండ్రి రూరల్కే నేను అడిగాను. పవన్ కళ్యాణ్ గారు కూడా మా అధినేత, వారు నాకు ఇచ్చిన హామీ కూడా ఖచ్చితంగా మన ఇక్కడి నుంచి పోటీ చేస్తామని చెప్పారు. అంటే బీజేపీతో కూడా పక్కన పొత్తు ఇది అవుతుంది, దానిలో పరిణామాలు ఎలా ఉంటాయి, సీట్లు కేటాయింపు ఎలా ఉండబోతుంది అది త్వరలోనే వాళ్ళు చెప్తారు. ముగ్గురు డిస్కషన్స్ ఇంకా నడుస్తున్నాయి కదా. బీజేపీ, జనసేన, తెలుగుదేశం 3 కలిసి కూర్చుని త్వరలోనే ఒక ప్రకటన చేస్తారు, సంయుక్త ప్రకటన. అందులో చూద్దాం. అంటే రాజమండ్రి జరగబోతున్నారు, రాజమండ్రి అడిగితే పరిణామాలు ఎలా ఉంటాయి అనుకుంటున్నారు? రాజమండ్రి అది ఇంకా ఊహాజనితం అండి. అది ఏం అడుగుతున్నారనేది ఎక్కడ లేదు, ఊహాజనితం అది. ఇది ఈ పరిస్థితి. ప్రధానంగా అయితే పర్యటన ఉద్దేశించి కావాలని ఉద్దేశపూర్వకంగానే ఈ యొక్క పర్యటన అయితే అడ్డుకునే ప్రయత్నం చేశారంటున్నారు. ఇది ఏమైనా పర్యటన మరి ఎన్ని ఆటంకాలు వచ్చినా సరే మరొక 2 రోజుల్లో పర్యటన అయితే ఉంటుందంటున్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఈ యొక్క పొత్తుల విషయంలో ముఖ్యంగా గతంలో రాజమండ్రి రూరల్ నుంచి ఇక్కడ టికెట్ ఏదైతే ఉన్నదో సిట్టింగ్లకి కేటాయిస్తారన్నది ఏదైతే విషయం ఉందో దాని మీదే గతంలో జరిగినటువంటి పరిణామాలు, పొత్తుల తర్వాత పరిణామాలు వేరేగా ఉంది. కాబట్టి ఇక్కడ అధినాయకులు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి రాజమండ్రి రూరల్లో ఎవరు పోటీ చేస్తారనేది కూడా నిర్ణయిస్తున్నారు. ఏదేమైనా జనసేన పవన్ కళ్యాణ్ తూర్పుగోదావరి జిల్లా పర్యటన అడ్డుకున్న నేపథ్యంలో, కుట్రలు ఉన్న నేపథ్యంలో మరికొన్ని రోజుల్లో ఏదేమైనా పర్యటన కొనసాగుతుందని చెప్పేసి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన అధ్యక్షులు కందులు దుర్గేష్ గారు చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పవచ్చు. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. వాలితో ప్రకాష్, RTV, రాజమండ్రి రూరల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.